అహర్నిశలు విశేషంగా శ్రమిస్తూ గోవులకు ఒక చక్కటి వాతావరణాన్ని ఏర్పరిచి ఇక్కడ గో సంరక్షణ అనేది చేస్తూ ఉండడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. గోవుల యొక్క సంరక్షణ అనేది అత్యంత ఆవశ్యకమైనటువంటిది. శాస్త్రములలో మన వైదిక వాంగ్మయములో గోవుల యొక్క వైశిష్ట్యాన్ని అపారంగా వర్ణించి ఉన్నారు. కాబట్టి అటువంటి గోవు యొక్క సంరక్షణ పరిపాలన అనేది ఎంతో అవసరం. గోవు యొక్క సంరక్షణ చక్కగా జరిగితే ఈ దేశం కూడా బాగుంటుంది. గోవులకు ఏమైనా ఇబ్బంది కలిగితే ఈ దేశంలో ఉండే వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు కలుగుతాయి, ఈ దేశానికి కూడా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఆ గోవుల యొక్క సంరక్షణ అనేది ఆద్య కర్తవ్యమైనటువంటిది. ఇక్కడ మనం ఎలా చూసుకున్నా కూడా విశేషంగా గోవుల యొక్క సంరక్షణ చేయవలసింది మనందరి యొక్క కర్తవ్యం. ఎందుకంటే ఇప్పుడు శాస్త్రముల్లో గోవుల యొక్క మహిమ గురించి చెప్పారు అని అనగానే కొంతమంది అనొచ్చా, మేము శాస్త్రాలంతా ఒప్పుకోము, మాకంతా శాస్త్రాలని మేము ఒప్పుకోము, అవన్నీ మాకు ప్రమాణాలు కాదు అని చెప్పేటటువంటి వాళ్ళు లోకంలో ఉంటారు. సరే, అప్పుడు మనం శాస్త్రాల విషయాన్ని పక్కన పెట్టినా కూడా ఒక లౌకిక దృష్టితో మనం ఆలోచించినా కూడా ఆ గో సంతతిని మనం రక్షించాలి, కాపాడుకోవడం మనందరి యొక్క బాధ్యత అనేటటువంటి విషయాన్ని మనం చక్కగా తెలుసుకోగలుగుతాం. శాస్త్రములు పక్కన పెడదాం, శాస్త్రంలో ఎలాగో ఉండనే ఉంది. ఒకవేళ శాస్త్రముల్ని పక్కన పెట్టి ఆలోచించినా కూడా గోవుల్ని తప్పకుండా మనం కాపాడుకోవాల్సిందే.